కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం జనాభా లెక్కలతో పాటే కుల గణన కూడా. కుల గణనకు సీసీపీఏ ఆమోదం తెలియజేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సీసీపీఏ సమావేశం జరిగింది. కుల గణనకు కాంగ్రెస్ వ్యతిరేకించింది అంటున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కుల గణన పేరుతో గతంలో కాంగ్రెస్ సర్కార్ సర్వే మాత్రమే చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలు సొంతంగా కుల గణన చేశాయి. కానీ పారదర్శకంగా ఆ రాష్ట్రాలు కులగణన చేయలేదు అన్నారు అశ్విని వైష్ణవ్. 1931లో చివరిసారిగా కులగణన చేశారు. జనాభా లెక్కల్లోనే కులగణన తేలుతుంది అన్నారు అశ్విని వైష్ణవ్. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కులగణనకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీపీఏ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ గతంలో కులగణనను తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వేలు మాత్రమే చేశాయన్నారు. కొన్ని రాష్ట్రాలు సొంతంగా కులగణన చేశాయని, పారదర్శకంగా కులగణన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కులగణన అంతా తప్పుల తడకగా ఉందన్నారు. 1931లోనే చివరిసారి కులగణన చేశారన్నారు అశ్విని వైష్ణవ్. జనాభా లెక్కల్లోనే అసలైన కులగణన తేలుతుంది అన్నారు ఆయన. आज दिनांक 30/4/2025 के दिन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राजनीतिक विषयों की कैबिनेट समिति ने यह निर्णय लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए। यह इस बात को दर्शाता है कि वर्तमान सरकार देश और समाज के सर्वांगीण हितों और मूल्यों के लिए प्रतिबद्ध है। जैसे कि पहले भी जब समाज के गरीब वर्गों को 10% आरक्षण का प्रावधान किया गया, तब भी समाज के किसी घटक में तनाव उत्पन्न नहीं हुआ था। Friends, I will read this statement in English. Congress governments have always opposed caste census. Caste was not included in all the census operations conducted since independence. In 2010, then Prime Minister late Dr. Manmohan Singh ji had assured the Lok Sabha that the matter of caste census should be considered in the cabinet. A group of ministers was formed to consider this subject. Most of the political parties had recommended caste census. Despite this, Congress government decided to conduct only a survey of caste instead of a caste census. That survey is known as SECC. It is well understood that Congress and its India alliance partners have used caste census only as a political tool. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పదే పదే డిమాండ్ చేస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించడం సంచలనాన్ని రేపుతోంది. ఆ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ సడన్ డెసిషన్ ఏంటి? ఎస్, 2026లో జనగణన జరగబోతోంది. దీంతో పాటే కులగణన కూడా చేయాలని చెప్పి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి అందరూ సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు కేబినెట్ బ్రీఫింగ్లో ఉండవని చెప్పి మంత్రి స్పష్టం చేస్తూ ఈరోజు జరిగిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ కులగణనకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకోవడం జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే ఈ డిమాండ్ అనేది, ఈ కులగణన డిమాండ్ అనేది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ఇటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో ఎంత శాతం ఆ కులానికి సంబంధించిన వారు ఉన్నారో వారికి అంత వాటా ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు కేంద్రం దీనిపైన నిర్ణయం తీసుకుంటూ, కాంగ్రెస్ గత స్వాతంత్రం వచ్చినటి నుంచి కులగణనను పట్టించుకోలేదు. కానీ కొన్ని రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సర్వేల పేరుతో ముఖ్యంగా ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఎంత ఈ జనాభా గణన అనేది యూనియన్కి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి రాజ్యాంగబద్ధంగా, సో దీనిలో ఈ జనగణనలోనే కులగణన కూడా కేంద్రం చేయడానికి నిర్ణయించుకుంటుంది. ఈ కులగణన వల్ల సామాజిక న్యాయం, సమానత్వం, అలాగే సమాజంలో ఏ వర్గానికి సంబంధించిన వారు ఎంత ఉన్నారు, వారికి కేటాయించే నిధులను పెంచడం, ఈ విధంగా వారికి సంక్షేమ పథకాలని అలాట్ చేయడం, ఈ విధంగా అనేక కీలక మార్పుల్ని ఇటు ఈ జనగణనలో కులగణన ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు. సో 2011లో సెన్సస్ జరిగాయి. కోవిడ్ వల్ల 2021లో
సెన్సస్ జరగలేదు. సో నెక్స్ట్ ఈ వచ్చే ఏడాది నాటికల్లా కూడా ఈ జనాభా గణనలో భాగంగా కులగణన కూడా చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో చూడాలి ఈ కులగణన ద్వారా ఎంత మేరకు సమాజంలో అసమానతలు తొలగించేందుకు, సంక్షేమాన్ని అందించేందుకు కేంద్రం పెద్దపీట వేస్తుంది అనేది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ఐఏ. ఇన్వెస్టిగేషన్ కి అత్యాధునిక పరికరాలను వాడుతోంది. ఉగ్రదాడి జరిగిన తర్వాత స్పాట్ కి అత్యాధునిక పరికరాలతో ఎన్ఐఏ వెళ్లింది. ఆల్ టెరైన్ వెహికల్స్ ఏటీఆర్ల ద్వారా ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తును స్పీడప్ చేసింది. బైసరన్ లోయలో 3D మ్యాపింగ్ కూడా చేస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా 3D మ్యాపింగ్ తో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇక మరోవైపు ఉగ్రవాదుల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ పై కూడా ఖచ్చితమైన వివరాలు సేకరిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు జిప్ రైడర్స్ తో పాటు పోనీ రైడర్స్ ను సైతం ప్రశ్నించారు. కొందరు టూరిస్టులపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇక ఇవాల్టి 3D మ్యాపింగ్ తో ఉగ్రవాదులు అసలు ఎక్కడి నుంచి పహల్గామ్కు వచ్చారని తెలుసుకునేందుకు ఎన్ఐఏ ఫోకస్ పెంచింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తును స్పీడప్ చేసినట్టు తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ కి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అన్న విషయం భారత్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను నిరూపించాలంటే అంతర్జాతీయ సమాజం ముందు దానికి తగిన పక్క ఆధారాలను సేకరించాల్సి ఉంటుంది. అదే పనిలో ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ ర్యాంకు నుంచి మొదలుపెట్టి డిఐజీ, ఎస్పీ ర్యాంకు ఉన్నతాధికారుల వరకు వివిధ ర్యాంకులుగా వివిధ టీమ్స్గా విడిపోయిన ఎన్ఐఏ బృందాలు ఒకవైపు ఈ ఘటన నుంచి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వారి వాంగ్మూలాల్ని నమోదు చేసుకున్నారు. ఆ రోజు అక్కడ ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ అధికారి ఉన్నారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి కీలకంగా మారింది. దాంతోపాటుగా ఈ ఆపరేటర్స్, జిప్ లైన్ ఆపరేటర్స్ కావచ్చు, పోనీవాలా కావచ్చు, అక్కడున్న వాళ్ళందరి స్టేట్మెంట్స్ని కూడా ఎన్ఐఏ అధికారులు కొన్ని బృందాలు వారివి రికార్డ్ చేసుకుంది. మరొక వైపు ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసే క్రమంలో భాగంగా ఆ స్పాట్ బైసరన్ వ్యాలీలోనే ఈ ఉగ్రవాద దాడి జరిగిందన్న విషయం మనకు తెలిసిందే. అక్కడికి పహల్గామ్ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి చేరుకోవడానికి నేరుగా వాహనాలు వెళ్ళడానికి వీలు కల్పించే మార్గం ఏదీ లేదు. పర్యాటకులు ఎవరైనా సరే గుర్రాల మీద కానీ కాలినడకన కానీ ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడికి చేరుకోవాలి. అలాంటి ప్రాంతానికి ఆల్ టెర్రైన్ వెహికల్స్ను ఉపయోగించి ఈ ఎన్ఐఏ అధికారుల బృందం వేగంగా అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే కొన్ని ఎక్విప్మెంట్స్ని కూడా అక్కడికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ 3D మ్యాపింగ్ అన్నది చేస్తున్నారు. అక్కడికి టెర్రరిస్టులు ఎటువైపు నుంచి వచ్చారు, ఎలా ఎగ్జిట్ అయ్యారు, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోకర్నాగ్ అటవీ ప్రాంతం నుంచి 20 గంటల పాటు ట్రెక్కింగ్ చేసి ఈ బైసరన్ వ్యాలీకి చేరుకున్నారన్న విషయం తెలిసిందే. దాన్ని టెక్నికల్గా నిరూపించే క్రమంలో ఈ 3D మ్యాపింగ్ అన్నది చేస్తున్నారు. అలాగే ఎగ్జిట్ అయిన తర్వాత వారి ఎస్కేప్ రూట్ ఏంటి అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వేరువేరు వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాలు, అలాగే అక్కడున్న పరిస్థితులు, అలాగే కొంతమంది టూరిస్టుల నుంచి రికార్డ్ చేసుకున్న వీడియోలు ఏవైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో అందులో కూడా ఈ ఉగ్రవాదుల కదలికలు, కాలుస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా నమోదయ్యాయి. సో వాటన్నిటినీ బేస్ చేసుకుని అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉన్నారు. తద్వారా ఇదంతా కూడా ఒక టెక్నికల్గా ఒక కీలకమైన ఎవిడెన్స్గా మారనుంది. ఫర్దర్గా అది ఉగ్రవాదుల వేటకు కూడా ఉపయోగపడనుంది. ఇప్పటికే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో కొందరు పాకిస్తాన్కి వీసా తీసుకుని మరీ వెళ్ళి అక్కడ ఉగ్రవాద శిక్షణ పొంది పూంచ్ సెక్టార్ నుంచి మళ్ళీ భారత్కి తిరిగి వచ్చినట్టుగా గుర్తించారు ఆదిల్ అహ్మద్ తోకర్ అనే వ్యక్తి. సో అలాగా ఇప్పుడు పాకిస్తాన్కి వీసా తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఈ ఉగ్రవాద శిక్షణ పొందుతున్నారా అన్న కోణంలో కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. ప్రైవేట్ వైలో 4 టాపిక్ చూద్దాం. ప్రధాని పర్యటన సందర్భంగా ఏపీ ప్రభుత్వం వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి పునఃప్రారంభ సభకి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమరావతి రీలాంచ్ కి సంకేతంగా పైలాన్ ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో మొదటి అక్షరం ఏ ఆకారంలో పైలాన్ నిర్మిస్తున్నారు. 21 అడుగుల ఎత్తుతో పూర్తి గ్రానైట్ స్టోన్ తో నిర్మించిన ఈ పైలాన్ ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాని ప్రయాణించే హెలికాప్టర్ ట్రయల్ రన్ ని కూడా భద్రతా సిబ్బంది నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అమరావతి సచివాలయం వరకు హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాని పర్యటన కావడంతో అత్యంత పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ పరిసరాలన్నీ ఎస్పీజీ కమాండోలు ఆధీనంలోకి వెళ్లిపోయాయి. మరోవైపు ప్రధాని సభకి రావాలంటూ రాజధాని మహిళల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మహిళల్ని ఆహ్వానించింది సిఆర్డీఏ. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, అమరావతి పునఃప్రారంభ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి?
కేవలం మరొక 45 గంటల్లోనే ప్రధాని అమరావతికి రాబోతున్నారు. అమరావతికి కేవలం సాధారణ పర్యటన కాదు, ఒక రాష్ట్ర రాజధానిని పనులను ప్రారంభించడానికి వస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర రాజధాని అంటే పరిపాలనా పరంగా చాలా కీలకమైన నగరం. అట్లాంటి రాజధాని రాష్ట్రం మొత్తంతో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈసారి ప్రధాని పర్యటన మిగతా పర్యటనల కంటే భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న ప్రోగ్రాం కాబట్టి ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం మీద ఒక హైప్ అయితే ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్వేగం కలిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే విభజన జరిగిన 12 సంవత్సరాల నేపథ్యంలో మళ్ళీ రాజధానికి సంబంధించిన ఒక ప్రక్రియ జరుగుతున్న క్రమం కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని ఇప్పటికే భారీ ఎత్తున క్యాపిటల్ కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు వీలైనంత సహకారం అందిస్తున్న నేపథ్యంలో ప్రధానిని ఘనంగా ఆహ్వానించాలి. అంతే స్థాయిలో ప్రధాని నుంచి తిరిగి సహకారం పొందేందుకు అవసరమైన విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్యక్రమాలని ఏర్పాటు చేసింది. ప్రధాని దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్స్ని ఆ రోజు లాంచ్ అయిపోతున్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర రాజధానికి సంబంధించి ఒక 50,000 కోట్ల రూపాయలు అయితే కేంద్ర రంగ సంస్థలకు సంబంధించిన వర్క్స్కి సంబంధించి మరొక 57,000 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి కీలకమైన రాష్ట్ర పరిపాలనగా రాజధానికి సంబంధించి దాదాపు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లను పిలిచేయడం జరిగింది. ఆ తర్వాత L1ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటికీ శంకుస్థాపన ప్రధానం చేయబోతున్నారు. వాటిలో ప్రధానమైనది అసెంబ్లీ, సెక్రటేరియట్, అలాగే హైకోర్టుతో పాటు ఇతర న్యాయమూర్తుల నివాస భవనాలు కావచ్చు, లేకపోతే ఐఏఎస్, ఏఎస్, ఆల్ ఇండియన్ సర్వీసెస్కి సంబంధించిన అధికారుల భవనాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి కీలకమైన అన్ని భవనాలకి కావచ్చు, లేకపోతే ఒక పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకు సంబంధించిన అనేక కీలకమైన ప్రాజెక్టులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కావచ్చు, రైల్వేస్కి సంబంధించి కావచ్చు, ఇవి చాలా కీలకమైన అనుసంధాన అంటే నగరాన్ని ఏదైతే అమరావతి నగరాన్ని ఇతర ప్రపంచాన్ని కనెక్ట్ చేసే మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే కేంద్ర రంగ సంస్థలు DRDOకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర అనేక సంస్థలు రాష్ట్రానికి రాబోతున్నాయి, DPIITకి సంబంధించిన సంస్థలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి వాటి భవనాల నిర్మాణాలకు సంబంధించి కూడా కీలకమైన ప్రాజెక్టులకి ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఒక మెమరబుల్గా ఉండాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని చేపడుతోంది. దానికి సంబంధించి ఒక పైలాన్ని కూడా నిర్మించారు. దాని పనులు చివరి దశకు చేరుకున్నాయి. సో మొత్తానికి ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే SPG కంట్రోల్కి తీసుకుంది ఈ ప్రాంతాన్ని. మొత్తం రేపు పూర్తి స్థాయిలో చివరి ట్రయల్ రన్ నిర్వహించి ఎల్లుండి నుంచి ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం. సో మరికొన్ని గంటల్లోనే ప్రధాని రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లను అయితే పెద్దగా చేస్తుంది. ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితమే ఒక హై లెవెల్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులు అలాగే ఉన్నత స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొని మొత్తం బ్రీఫ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వివాదంపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సెలెక్టెడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వద్దన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై TGPSC హైకోర్టుకు వెళ్లగా ఆ అప్పీల్ను కోర్టు తిరస్కరించింది. అయితే మధ్యంతర ఉత్తర్వులపై పునః సమీక్షించాలని సింగిల్ బెంచ్ను ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకే ఏంటి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వివాదం? గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ బెంచ్ స్టే ఎందుకు విధించింది? గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపుల వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనే ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని TGPSCని సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ TGPSC హైకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం TGPSC అప్పీల్ను తిరస్కరించింది. ఆపై TGPSC పిటిషన్పై సింగిల్ బెంచ్ మళ్లీ విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది. వేసవి సెలవులకు ముందే గ్రూప్ 1 వివాదంపై తుది ఆదేశాలు ఇవ్వాలని సింగిల్ బెంచ్కు హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. మరోవైపు TGPSC చైర్మన్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల సందేహాలను తీర్చాలని కోరారు. సమగ్ర సమాచారం అందించాలని కోరిన బండి సంజయ్ TGPSC సమాధానం ఆధారంగా హైకోర్టులో ఇంప్లీడ్పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే TGPSCని వివాదాలు వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో తీవ్ర దుమారం రేగింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక TGPSCని ప్రక్షాళన చేసి వివాదాలు లేకుండా ఎగ్జామ్స్ నిర్వహించి నియామకాలు చేపడుతోంది. పలు రకాల నోటిఫికేషన్స్ పై ఎలాంటి వివాదాలు లేనప్పటికీ గ్రూప్ 1 విషయంలో మాత్రం మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, గ్రూప్ 1 సాధించినా కూడా ఈ ఉద్యోగ పోరాటం ఏంటి? అసలు ఎందుకు ఈ కష్టాలు? ఏం జరుగుతోందంటారు?
ఎస్, గ్రూప్ 1కి సంబంధించి చివరి అడుగు ఏదైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తర్వాత పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంటుందో ఆ ఒక్క ప్రక్రియ మాత్రమే పెండింగ్ ఉంది. దానికి ఉన్నటువంటి అడ్డంకులు, హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్, ఈరోజు ఆ పిటిషన్ మీద విచారణ కూడా జరిగింది. డెఫినెట్గా ఈ గ్రూప్ 1కి సంబంధించి అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి, మూల్యాంకనం కావచ్చు, అదేవిధంగా సెంటర్ల కేటాయింపు కావచ్చు, ఇతరత్ర అంశాల మీద పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో సిట్టింగ్ ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జి ఉంటారో వారు డెఫినెట్గా దీని మీద పూర్తి విచారణ జరిగి ఆ తుది ఆదేశాలు ఇచ్చే వరకు కూడా పోస్టింగ్ను ఇవ్వద్దు, డెఫినెట్గా ఈ మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా పూర్తి చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 28వ తేదీ వరకు కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి ఏదైతే టీజీపీఎస్సీ ఉందో ఇక తుది ఫైనల్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వేళ ఈరోజు ఒకసారి విచారణ జరిగి రేపుకి మళ్ళీ వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఈ గ్రూప్ 1 మీద వస్తున్నటువంటి ఆరోపణలు పొలిటికలైజ్ కూడా అయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపణలు చేసిన తర్వాత ఈరోజు తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించడం జరిగింది. అభ్యర్థులంతా ఆందోళన చెందుతున్నారు, వారంతా కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలవడంతో ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు ఒక లెటర్ రాశారు. అందులో 6 ప్రశ్నలకు సమాధానాలు కావాలి, ఒక 7 రోజుల్లోగా అభ్యర్థులు ఏవైతున్నటువంటి అభ్యంతరాలు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా వివరాలు ఇవ్వాలంటూ కూడా ఆయన లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఇటు అభ్యంతరాలు వెలుగుతున్న అభ్యర్థుల విషయంలో నివృత్తి చేసిన తర్వాత ఇటు టీజీపీఎస్సీకి హైకోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాబోతున్నాయి, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాతే పోస్టింగ్స్ ఇవ్వాలి కాబట్టి ఇదంతా కూడా ఒక ఉత్కంఠ క్షణాలు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే 1:3 నిష్పత్తిలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేసి పోస్టింగ్స్ ఇవ్వడానికి టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్న వేళ వివాదాలు మాత్రం ఇంకా వీడలేదని చెప్పాలి. రేపు మరొకసారి హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత ఎలా ఉండబోతున్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది 5/5.